ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 6వ వచనం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరి సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి త్వరగా మనల్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో టీవీలోను, టీవీ సెట్లోను, యూట్యూబ్లోను ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శుభాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. మార్నింగ్ గ్రీటింగ్స్. గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి మా స్థానిక సంఘం నుంచి మీకు శుభాలు తెలియజేస్తున్నాను. గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ GFI అనేటువంటి మా సహవాసం నుంచి, అనగా ఇంచుమించు 3 రాష్ట్రాలు 130 సంఘాలు కలిగినటువంటి సేవకుల్ని కలిగినటువంటి ఒక చిన్న సహవాసం తరపున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మీ సహోదరుని, ఐఎమ్ యువర్ సంతోష్, ఐఎమ్ యువర్ బ్రదర్. ఈ కార్యక్రమం యొక్క వ్యాఖ్యాత, ఈ కార్యక్రమం యొక్క నిర్వాహకుడైన నేను మిమ్మల్ని ఇలా కలుసుకోవడాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. GMC సంతోష్ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేస్తారు. ఎందుకంటే చాలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన అనుభవం మీకు ఉంటుంది. ఈ రోజులో సబ్స్క్రైబ్ చేసుకోవడం అని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కనుక మీరు ఈజీగా చేయొచ్చు. ఎన్నో ఛానల్స్, వంటల ఛానల్స్ లేదా ఆ ఛానల్స్ ఈ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. చిన్న పిల్లలకు కూడా ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ ఓన్ ఛానల్స్. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు కూడా, అంటే వాళ్ళు మెయింటైన్ చేయకపోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే ఎవరో ఒకరు మెయింటైన్ చేయిస్తున్నారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సబ్స్క్రైబ్ చేసుకోండి. శాంతి టీవీ నెల్లూరు సబ్స్క్రైబ్ చేసుకోండి. GMC సంతోష్ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఫేస్బుక్లో లైవ్ మీకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఏంటి ఎలాగా అని మీరు అడుగుతారేమో. ప్రతి ఆదివారము నా సందేశం దేవుడు నాకు ఇచ్చినటువంటి భారము చొప్పున, దేవుడు నాకు అనుగ్రహించిన ప్రత్యక్షతల చొప్పున నేను బోధిస్తున్నటువంటి వాక్యాలు, 1 గంట ప్రసంగం, 40 నుంచి 50 నుంచి లేకపోతే గంట 10 నిమిషాలు ఉన్నటువంటి ప్రసంగము ప్రతి ఆదివారం నేను చేసే మా స్థానిక సంఘంలో ఇంచుమించు 10 గంటల 50 నిమిషాల నుంచి 12 గంటల వరకు నేను చేసేటువంటి ప్రసంగం మీకు అందుబాటులో ఉంటుంది. ఫేస్బుక్లో దొరుకుతుంది. హీ మస్ట్ ఇంక్రీజ్, రౌండ్గా ఉన్నటువంటి బ్యాడ్జ్ షేప్లో ఉన్నటువంటి ఒక సర్కిల్, దాంట్లో హీ మస్ట్ ఇంక్రీజ్ అని ఉంటుంది. కొద్దిగా లైట్ ఎల్లోయిష్గా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ పిక్చర్ దగ్గరికి వెళ్ళి, ఆ అకౌంట్ దగ్గరికి వెళ్ళి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే దాన్ని నిర్వహించేటువంటి సోదరులు దానికి యాక్సెప్ట్ చేస్తారు. తద్వారా మీరు ఆ నోటిఫికేషన్స్, ఆ లింక్స్ మీరు పొందుకోవచ్చు. లేకపోతే హీ మస్ట్ ఇంక్రీజ్ వాల్లోకి మీరు వెళ్ళినట్లయితే చాలా మెసేజెస్ అందులో ఉంటాయి. ప్రతి సండే ఇచ్చేటువంటి మెసేజ్లు అందుబాటులో ఉన్నాయి. కొన్నిసార్లు అవి టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఆ మెసేజ్ కాంటెంట్ మీరు అర్థం చేసుకోవచ్చు. దానికి ఏదో నా ఫోటో పెట్టి హడావిడి చేయకపోయినప్పటికీ కూడా ఇంగ్లీషు, తెలుగు అవుట్లైన్స్, కొన్ని క్వశ్చన్స్ అందులో అందుబాటులో ఉన్నాయి. కనుక ప్రతి ఆదివారపు సందేశాన్ని మీరు అనొచ్చు. కొన్నిసార్లు శుక్రవారం, శనివారం ఇవ్వబడేటువంటి సందేశాలు కూడా మా సోదరులు దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లోంచి లైవ్ ఇస్తున్నారు. కాబట్టి అక్కడ కూడా మీరు సందేశాన్ని పొందుకోవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. మీ ప్రార్థన మనవులు నాకు పంపించాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నట్లయితే ఈ కార్యక్రమం జరుగుతుండగా మీరేమి పెట్టద్దు, ఏం ఫోన్ చేయొద్దు. కార్యక్రమం అయిపోయిన తర్వాత 8:30 తర్వాత, ఒకవేళ మీరు మార్నింగ్ మిస్ అయిపోతే సాయంకాలం 4 నుంచి 4:30 వరకు, సాటర్డే మాత్రం 3:30 నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రభు కృపను బట్టి 1500కు పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. అనగా 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. 2020లో ఆరంభమైంది, 2021, 2022, 2023, ఇప్పుడు 2024, 5th ఇయర్ ఆఫ్ అవర్ టీవీ ప్రోగ్రామ్స్. 5వ సంవత్సరంలో ప్రవేశించడానికి ప్రభు సాయం చేశాడు.
అనగా 49 నెలలు పూర్తి చేసుకోవడానికి ప్రభు సాయం చేశాడు. అనగా 50వ నెలలో మనం ప్రవేశించబోతున్నాం. టీవీ కార్యక్రమాల యొక్క ఇన్ని కార్యక్రమాలు చేయాలంటే చిన్న పనేం కాదు. దేవుడు నాకు అనుగ్రహించిన వనరులను బట్టి, దేవుడు నాకు అనుగ్రహించిన వాటిని బట్టి దీన్ని ఇలా చేస్తూ దాన్ని వాడుకుంటూ ఇలా ముందుకు సాగుతున్నాం. విశ్వాస పరిచర్య ఇది. విదేశీ నిధులు అనబడినవి ఉన్నప్పటికీ కూడా అవి ఇతర సేవకులుగా పంచడానికి సరిపోతుంది. అవి టీవీ కార్యక్రమాలకు వినియోగించే విధంగా విదేశీ నిధులు మన దగ్గర లేవు. ఇక్కడ రాబోయే రోజుల్లో మన వాళ్ళు దీవించబడితే, మా స్థానిక సంఘస్థులు యవనస్తులు ఎవరైనా దీవించబడితే, వారు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని నేను ప్రార్థన చేస్తున్నాను. వారు వెళ్ళి బాగా సంపాదించుకోవాలి, విస్తారంగా సంపాదించుకోవాలి. తద్వారా ఈ మినిస్ట్రీకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలనేటువంటి ఆలోచనలో నేనున్నాను. కొంతమంది అక్కడక్కడ నన్ను ప్రేమించి అభిమానించి నా ద్వారా ఆత్మీయంగా దీవించబడిన వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళు కొన్నిసార్లు నాకు ఆర్థికంగా చేయూతనిస్తున్నారు. కొంతమంది ఫైనాన్షియల్గా వాళ్ళ పేర్లు దయచేసి చెప్పొద్దు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. 5,000, 10,000, 20,000 ఇలా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ మినిస్ట్రీ అనేది డబ్బు దండుకోవడానికి కాదు. మీరు ఎంతో కొంత ఇవ్వండి, ఇవ్వాల్సిందే అని ఒత్తిడి చేయడం లేదు. మీకు ఒకవేళ ప్రేరేపణ కలిగితే మీరు ఇవ్వండి, ప్రేరేపణ కలగలేదా దట్స్ ఓకే. మన బంధం శాంతి టీవీలో వస్తున్న ఈ కార్యక్రమాలను బట్టి ఏర్పడిన బంధం ధనబంధం కాదు, కానీ దైవికమైన బంధంగా ఉండాలి. మీరేదో ఇస్తున్నారు, మేమేదో చేస్తున్నాం, మీకేదో అనే కాకుండా ఇది దైవికమైన బంధంగా ఉండాలి అనేది నా యొక్క ఆలోచన. ఇట్ షుడ్ బి ఏ స్పిరిచువల్ రిలేషన్. దైవికమైన బంధం మాత్రమే చివరి వరకు నిలుస్తుంది. ధనబంధము, భౌతికమైన బంధాలు చివరి వరకు నిలవు. అక్కడక్కడ కొంతమంది కార్పొరేట్ సేవకులు కూడా మేము ఇంత మీటింగ్ ఖర్చు పెట్టి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాం, మీరు ఇవ్వండి, నేను ఒకవేళ మీ ఇంటికి వస్తే మీరు ఇస్తారు కదా, అలాగే మీ పట్టణానికి వచ్చాను కాబట్టి, మీ ఊరికి వచ్చాను కాబట్టి నాకు డబ్బులు ఇవ్వండి అని బెగ్గింగ్ చేస్తున్నటువంటి కార్పొరేట్ సేవకులు ఉండడం చాలా విచారకరమైన విషయం. ఈ మధ్యకాలంలో నా స్నేహితులు ఒకరు ఒక ప్రాంతానికి వెళ్ళారు. నేను పేర్లు అవి చెప్పను, కానీ వెళ్ళి ఏంటి ఎక్కడ ఎలా ఉంది ఏంటి ఏం లేదంతా జస్ట్ బిజినెస్ హబ్ అంతవరకు. బిజినెస్, పుస్తకాలు అమ్ముకుంటున్నారు, అమ్ముతున్నారు, ఇట్స్ ఎ బిజినెస్ అని చెప్పడం జరిగింది. దేవుని మందిరము వ్యాపారపు టిల్లుగా మారింది, దొంగల గోగా మారింది. దయచేసి గమనించండి, మన మందిరాల్లో వేలంపాటలో వ్యాపారపు అనుభవాల్లో దొంగల గుహ అనుభవాలు మన దగ్గర ఉండకూడదు. లెట్ ద చర్చ్ ఆఫ్ గాడ్ బీ ద చర్చ్ ఆఫ్ గాడ్. ఇట్ షుడ్ నాట్ బీ ఏ హౌస్ ఆఫ్ బిజినెస్. ఇట్ షుడ్ నాట్ బీ ఏ డెన్ ఆఫ్ థీవ్స్. బందిపోట్లు దొంగల్లాగా కత్తులు గిత్తులు పెట్టుకొని మీసాలు గళ్ళలుంగి కట్టుకొని అటువంటి వాళ్ళని ఉద్దేశించి కాదు, దోచుకుంటున్నటువంటి, అన్యాయంగా దోచుకుంటున్నటువంటి పనివాడు జీతానికి పాత్రుడే, పనివానికి జీతానికి పాత్రుడే అని చెప్పేసి, పనివాడు ఆహారమును కూడా పాత్రుడే అని చెప్పేసి విశ్వాసులను అదే పని పదే పదే అడిగి వాళ్ళకి రానటువంటి, వాళ్లకు కలగని ప్రేరేపణను మనం కలిగించడం తప్పు. అందుకని ఈ కార్యక్రమంలో ఎక్కడ ఫోన్పే, గూగుల్ పే నంబర్లు ఏవి పెట్టడం లేదు. ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, మీరు ఇవ్వాలి అన్నదాన్ని నేను అడ్డుకోవడం లేదు. కానీ అదే సమయంలో వీటిని చూపించి ఇంకా ఏంటిదంతా బిజినెస్ అని అన్ని జనులు భావించకూడదు అనేది నా యొక్క ఉద్దేశం. దేవుడు ఇస్తాడు, ఇది దేవుని యొక్క పరిచర్య. ఇప్పటివరకు 4 సంవత్సరాలు ఎలా జరిగిందో నాకే ఆశ్చర్యకరంగా ఉంది. నా దగ్గర డబ్బులుండి నేను చేయలేదు, డబ్బులు లేవు, అయినప్పటికీ దేవుడు ఇస్తున్నాడు. యెహోవా ఈరే. యెహోవా ఈరే అనేటువంటి ఆయన అబ్రహాముకే కాదు, మనకు కూడా యెహోవా ఈరే. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు యొక్క సేవకులమైన మాకు కూడా ఆయన యెహోవా ఈరే. సరే, యెహోవా ఈరే అనేటువంటి ఆ ప్రొవైడింగ్ నేచర్కి నేను గుడ్ బై చెప్తాను. ఒక 10 centuries, లేకపోతే 10 దశాబ్దాలు, 10 శతాబ్దాలు, లేకపోతే 1000 సంవత్సరాలు అని దేవుడు అనుకోవడం లేదు. హీ వాంట్ టు సప్లై, హీ వాంట్ టు గివ్. మనం అప్లై చేసుకుంటే దేవుడు మనకు సప్లై ఇస్తాడు. కానీ దేవుడు మనకి ఇస్తాడు, ఇవ్వాలి. మన కుటుంబానికి, మీ పిల్లల స్టడీస్కి కావాల్సిన దేవుడు ఇవ్వాలి. మీ పిల్లల స్టడీస్కి కావాల్సిన లోన్స్ ప్రభుత్వం ద్వారా, లేకపోతే అధికారుల ద్వారా, బ్యాంక్స్ ద్వారా మీకు అవి శాంక్షన్ కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్య కాలంలో ఒక పాస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. వారి కుమార్తె పాపము
ఎక్కడో దూరంగా చదువుతుంది. నిజంగా చాలా సంతోషపడ్డాను. ఒక పాస్టర్ గారి కుమార్తె దూర ప్రాంతాల్లో మిసౌరీ ప్రాంతంలో తను ఎంఎస్ చేస్తుంది. అలా మన పిల్లలు దూరదేశాలకు వెళ్ళాలి, చక్కగా చదువుకోవాలి, వాళ్ళు సెటిల్ కావాలి, మంచి భవిష్యత్తు కలిగిన వాళ్ళుగా ఉండాలి. పాస్టర్లంగా మేము కష్టపడ్డప్పటికీ కూడా మా నెక్స్ట్ జనరేషన్ అయితే మా పిల్లలు లేకపోతే మా స్థానిక సంఘ విశ్వాసులు అనబడినట్టు వాళ్ళెవరు ఫైనాన్షియల్ ల్యాక్లో ఉండకూడదు, సమృద్ధిని అనుభవించాలి. దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట, నేను ఒక మాట మీకు గుర్తు చేస్తాను, అప్పుడప్పుడు నేను చదువుకుంటూ ఉంటాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనం. స్తోత్రం. 1 Corinthians 4:8 ఇది వరకే మీరేమీ కొదవలేక తృప్తులైతిరి. వెరీ గుడ్. ఇది వరకే ఐశ్వర్యవంతులైతిరి. మమ్మను విడిచిపెట్టి, అపోస్తులమైన మమ్మల్ని, సేవకులమైన మమ్మల్ని విడిచిపెట్టి మీరు రాజులైతిరి. అవును, మేమును మీతో కూడా రాజులమగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. ఆయన చెప్తున్న మాటలు చూడండి. మీరు రాజులగుట నాకు సంతోషమే కదా. మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు, దాని గురించి కాదనుకుంటాను ఇక్కడ మాట్లాడేది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు, 5-6 వచనం. ఓ ఐ నో యూ ఆల్రెడీ హ్యావ్ ఆల్ యూ నీడ్. మీకు కావాల్సినవి మీకు ఉన్నాయని నేను భావిస్తున్నాను. ద గ్రీక్ టెక్స్ట్ యూజెస్ a metaphor of overfed farmyard animals. They are stuffed with self-importance. Since when did you become so content and rich without us? You have already crowned yourself as royalty, reigning on your thrones, leaving us lowly apostles far behind. How I wish indeed that you really were reigning as kings already, for that would mean we would be reigning as kings alongside of you. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ రాయబడినట్టు మాటలు మనం చూస్తున్నాం. మమ్మల్ని విడిచి మీరు ఐశ్వర్యవంతులు అయితేనే పర్లేదు. పాస్టర్లను విడిచి విశ్వాసులు ఐశ్వర్యవంతులు అయ్యారా? దేవుని స్తోత్రం. పాస్టర్లు విశ్వాసులు కలిసి చేసేటువంటి ఈ భౌతిక జీవన యాత్రలో కొంతమంది భౌతికంగా ధనవంతులు అవ్వడం తప్పేం లేదు. కొంతమంది ధనవంతులు కావాలి, కొంతమంది దరిద్రులు కావాలి, కొంతమంది ఆత్మీయ ధనవంతులు కావాలి, అలాగని ఆత్మీయ దరిద్రులు ఎవరు కాకూడదు. సరే, దేవునికి స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనకు సమయం ఇప్పటికే ఎక్కువైంది కనుక మనకి ఇంకా కొద్ది సమయం ఉంది. నిన్నటి ఎపిసోడ్లో మనము అపవాది అనుచరుల యొక్క అపజయాలు, ద ఫెయిల్యూర్స్ ఆఫ్ డెవిల్స్ ఫాలోవర్స్, సాటన్స్ ఫాలోవర్స్ అన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాం. చేసినటువంటి తర్కాలు, బల్లగుద్ది వాదించిన విధానాలు, తర్కజ్ఞానము విఫలమైపోయినటువంటి సందర్భం, చేసిన ప్రయత్నాలు విఫలమైపోయినటువంటి సందర్భం. మూడోది పుట్టించినటువంటి డిస్టర్బెన్స్, న్యూసెన్స్, అది విఫలమైపోవడం. అంతేకాకుండా చేసినటువంటి అపహాస్యము ఫెయిల్ కావడం అనేటువంటి విషయాల గురించి నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. అనగా మన ప్రయత్నాలన్నీ సఫలం కావాలని లేదు, మన తర్కాలన్నీ సఫలం కావాలని లేదు, మన అపహాస్యాలన్నీ విజయాలుగా మారాలని లేదు. అవి అనేక సందర్భాలు అపజయాలుగా మారవచ్చు. మనమనే కాదు, ఇతరులు అన్యజనులు లేపేటువంటి కలవరము అది విఫలమైపోయే అవకాశం ఉండొచ్చు. వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఫెయిల్యూర్స్లో నుంచి గ్రేట్ సక్సెస్లోకి, ఫెయిల్యూర్స్ని మనం స్టెప్పింగ్ స్టోన్స్గా మార్చుకొని గొప్ప విషయాల్లోకి రావాలని మనం ప్రోత్సహించబడుతున్నాం. కాబట్టి అపవాది అనుచరులకు వాళ్ళ యొక్క శీలము అపజయశీలము, మనది జయశీలము. అనగా మనం గెలిచేటువంటి తత్వం. వీఆర్ బోర్న్ టు విన్, వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్. మనము జయించువారు. ఎఫెసీ సంఘం మొదలుకొని లవోదికే సంఘం వరకు, టర్కీలో, చిన్న ఏషియాలో, లేకపోతే ఏషియా మైనర్లో ఉన్నటువంటి 7 సంఘాలు జయించేవారు ఉన్నారు. ఈ అంత్య దినాల్లో కూడా నెల్లూరులోని సంఘములోను, విజయవాడలోని సంఘములోను, హైదరాబాదులోని సంఘములోను, భీమవరంలోని సంఘములోను, తణుకులోని సంఘములోను, బాలిడిపాలెంలోని సంఘములోను వేరువేరు సంఘాలు జయించేవారు. ఓవర్కమర్స్. వి నీడ్ ఓవర్కమర్స్. గాడ్ ఈజ్ రైజింగ్ ద ఆర్మీ
ఆఫ్ ఓవర్కమర్స్ అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 6వ వచనం. అయితే వారు కనపడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. When they could not find Paul and Silas, they took Jason instead, along with some of the brothers, in his house church and dragged them before the city council. Along the way they screamed out, "Those troublemakers who have turned the world upside down have come here to our city." మన పట్టణానికి, ఈ తెస్సలోనిక పట్టణానికి తారుమారు చేసేవాళ్ళు, కలవరం చేసేవాళ్ళు, డిస్టర్బ్ చేసేవాళ్ళు వచ్చారు అన్నట్టుగా కేకలు వేస్తూ ఉన్నటువంటి ఒక గుంపును గురించి మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. మన టైటిల్ చూడండి, సువార్త పక్షమున చేయాల్సినవి. సువార్త పక్షాన ఏం చేయాలి? వాట్ వీ హ్యావ్ టు డూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క రక్షణ సువార్త, రాజ్య సువార్త పక్షాన మనం ఏం చేయాలి? ఏదైనా చేయాలా? ఎస్, వీ హ్యావ్ టు డూ సంథింగ్. మనము సువార్తను వినాలి. ఎస్, మనము సువార్తను విశ్వసించాలి. మనం సువార్తను ప్రకటించాలి. మనము సువార్త పక్షమున వాదించాలి. మనము సువార్త పక్షాన శ్రమ పడాలి. ఇన్ని విషయాలు ఉన్నాయి. సువార్త వినడం, సువార్త విశ్వసించడం, సువార్తను ప్రకటించడం, సువార్త పక్షాన వాదించడం, సువార్త పక్షాన శ్రమ పడడం, 5 పనులు మనం చేయాలి. సువార్త అంటే దేవుని వాక్యం, అనగా దేవుడు, అనగా దేవుని పక్షాన జరిగినటువంటి పనులు. జేసన్ అనేటువంటి వ్యక్తుడు, జాన్సన్ కాదు, జేసన్ అనేటువంటి వ్యక్తి, యాసోను అని చెప్పబడినటువంటి వ్యక్తి, ఆయన చేసిన పనుల గురించి మనం 4 పనుల గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, శ్రద్ధగా విందాం. డిస్ట్రాక్ట్ కావద్దు, డిస్టర్బ్ కావద్దు. దయచేసి వినండి కొద్దిసేపు. ఇక మరి 9 నిమిషాలు మాత్రమే కనుక అలర్ట్గా ఉందాం. చెవులు రెక్కించి, ఆత్మ సంబంధమైన చెవులు రెక్కించి జాగ్రత్తగా విందాం. దేవుని మాటలు విందాం. దేవుడు మాటలు మాట్లాడుతుండగా మన హృదయాల్లో మంట పుట్టాలని కోరుకుందాం. ఈ సమయంలో రండి, మనం వింటున్నాం సువార్త పక్షాన. వాట్ వీ హ్యావ్ టు డూ ఆన్ బిహాఫ్ ద గ్లోరియస్ గాస్పల్. మహిమ సువార్త పక్షాన. ఏ సువార్త అయినా, రక్షణ సువార్త అయినా, కృపా సువార్త అయినా, రాజ్య సువార్త అయినా కానీ, ఈ సువార్త పక్షాన మనం ఏం చేయగలం? ఇన్ని సువార్తలు లేవు, సువార్త ఒకటే. సువార్త యొక్క లక్షణాలు: మహిమ సువార్త అని, కృపా సువార్త అని, రక్షణ సువార్త అని, రాజ్య సువార్త అని మనం చెప్పుకుంటున్నాం. చదువుదాం. మొట్టమొదటిగా 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 4వ వచనం. వారిలో కొందరును, వారిలో కొందరు, తెస్సలోనికలో కొందరు, సమాజ మందిరంలోకి వచ్చిన కొందరు, అనగా యూదుల సమాజ మందిరంలో చేరిన కొందరు, ఆ రోజు లేకపోతే ఆ 3 వారాలు కార్యక్రమాల్లో హాజరైన వారు, వారిలో కొందరును, వారిలో అందరూ కాదు, వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్తుల్లో చాలామంది, వారిలో కొందరు, వీరిలో చాలామంది. అప్పటికి ఎంతమంది అయింటారో ఆలోచించుకోండి. కొందరంటే ఒక మైనర్, కానీ చాలామంది అంటున్నప్పుడు మేజర్. మైనారిటీ ప్లస్ మెజారిటీ కలుసుకున్నాయి. ఇక్కడ వేరువేరు ప్రజలు దేవుడు వాళ్ళలోంచి వీళ్ళలోంచి పికప్ చేసుకున్నాడు, వాళ్ళని పిక్ చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ఎత్తుకున్నాడు, వాళ్ళలోంచి ఏరుకున్నాడు, వారిలోంచి ఎన్నుకున్నాడు. చూడండి, దీస్ ఆర్ ద ప్రీ డెస్టైన్డ్ పీపుల్. ముందుగా నిర్ణయించబడినటువంటి ప్రజలు. అలాగేం జరిగింది? వాళ్ళు సువార్తను విశ్వసించారు, మారుమనసు పొందారు. దేవుని రాజ్యము రాబోతుంది, దేవుని రాజ్యము సమీపంగా ఉందని, ద కమింగ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నప్పుడు దేవుని రాజ్యం ఉంది, దేవుడు ఉన్నప్పుడు దేవుని వాక్యం ఉంది. దాన్ని విశ్వసించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు మాట ఏం జరుగుతుంది ఇక్కడ? అక్కడ రాయబడింది, చాలామంది ఘనత కలిగిన స్త్రీల్లో అనేకులను ఒప్పుకొని, వీళ్ళలో బహుశా జాసన్ కూడా ఉండొచ్చు. జాసన్ గురించి నేను ఇంతకుముందు కొన్ని విషయాలు చెప్పాను, దాంట్లోకి ఇప్పుడు వెళ్ళలేదు. వారిలో ఒకడైనటువంటి తెసలోనిక వాసి అయినటువంటి, తెసలోనిక నేటివ్ అయినటువంటి, ఫిలిప్పీ పట్టణం నుంచి 160 కిలోమీటర్ల దూరములో ఉన్నటువంటి తెసలోనిక పట్టణం, ఆ పట్టణపు నివాసి అయినటువంటి జాసన్ గారు ఆయన ఒప్పుకున్నాడు. హీ వాస్ కన్విన్స్డ్. హోలీ స్పిరిట్ కన్విన్స్డ్ ద పీపుల్. హీ కన్విన్స్డ్ ఉమెన్, హీ కన్విన్స్డ్ మెన్, హీ కన్విన్స్డ్ ఆల్, హీ కన్విన్స్డ్ జూస్, హీ కన్విన్స్డ్ గ్రీక్స్. ఆయన ఎవరినైనా ఒప్పించగలడు. ఆయన ఒప్పింప చేయగలిగిన శక్తి సామర్థ్యములు కలిగిన, దేవత్వము కలిగిన దేవుడు. తండ్రి కన్నా తక్కువవాడు, కుమారుని కన్నా తక్కువవాడు, తండ్రి కుమారుల కన్నా తక్కువైనోడేం కాదు, అలాగని ఎక్కువైనోడు కాదు, వారితో సమానమైన వాడు. ఈ ముగ్గురులో ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. దే ఆర్ ఆల్ సేమ్. వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళు స్ట్రాంగ్ యూనిటీకి సంకేతంగా ఉన్నారు. ఒక బలమైనటువంటి సఖ్యతకు సంకేతంగా ఉన్నారు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నెంబర్ 1, ఒప్పుకోవడం, సువార్తను ఒప్పుకోవడం. అనగా ఒప్పుకున్నవాడు ఒప్పుకోలు చేస్తాడు. వెన్ సమ్వేర్ ఆర్ when few people or when either Greeks or Jews, they were convinced, the next step is they would confess. ఒప్పించబడ్డవాడు ఒప్పుకోలు చేస్తాడు. మరి ఒప్పించబడకపోతే మనిషి చేత, పౌలు శీలలు వాళ్ళని ఒప్పించారని కాదు, ఒప్పించగలరేమో మనకు తెలియదు. వాళ్ళకి ఒప్పించేంత జ్ఞానం ఉందో లేదో మరి మనకు తెలియదు. వాళ్ళ జ్ఞానం లేదని నేను అనలేదు. వాళ్ళు ఒప్పించబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఒప్పించడం, సువార్తను ఒప్పుకోవాలి. ఎస్, దిస్ ఈజ్ ట్రూ, దిస్ ఈజ్ జెన్యూన్, దిస్ ఈజ్ ప్యూర్ గాస్పల్, ఐఎమ్ ఓకే విత్ దిస్ గాస్పల్. నా హృదయం చెప్తుందండి దిస్ ఈజ్ రైట్, కాబట్టి ఐఎమ్ యాక్సెప్టింగ్. ఒప్పుకోవడం అని. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్వార్థ పక్షాన మనం చేసే పనులు స్వార్థను ఒప్పుకోవడం అనగా అంగీకరించాలి. రెండో విషయం, అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొని, మెసెంజర్స్ని కలుసుకున్నారు, సందేశకులను కలుసుకున్నారు. అనగా అపాయింట్మెంట్ తీసుకున్నారని కాదు. వాళ్ళు ఏదో సెలబ్రిటీస్గా, ఈ రోజుల్లో సేవకులు సెలబ్రిటీ స్థాయిలో వెళ్ళిపోతున్నారు. చాలా విచారకరం అది. రంగులు వేసుకొని నటించేటువంటి, లేకపోతే మానవత్వం, మంచితనం, ముసుగుతో నటించేటువంటి రాజకీయ నాయకుల్లాగా, సెలబ్రిటీస్ లాగా అయిపోతున్నారు మనల్ని. వీఆర్ నాట్ సెలబ్రిటీస్, వీఆర్ సర్వెంట్స్. ఎంత పెద్ద టీవీ స్పీకర్ అయినా హీఈస్ ఎ సెలబ్రిటీ, నాట్ హీఈస్ నాట్ ఎ సెలబ్రిటీ, హీఈస్ ఎ సర్వెంట్. మనం జీసస్ ఈజ్ ద ఓన్లీ సెలబ్రిటీ. మనందరం సర్వెంట్స్. కార్పొరేట్ పాస్టర్స్ కూడా, వేల మంది వచ్చిన మెగా చర్చ్ పాస్టర్స్ అయినా దే ఆర్ సర్వెంట్స్, నాట్ సెలబ్రిటీస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు మాట ఏంటంటే, రెండో విషయం, కలుసుకున్నారు. సహవాసం, సువార్త పక్షాన సహవాసం చేయాలి. సువార్థికులతో సహవాసం అంటే పాస్టర్లతోనూ, ప్రవక్తలతోనూ, అపోస్తులతోనూ సహవాసం చేయొద్దని కాదు నా మాట యొక్క ఉద్దేశం. ద ఫెలోషిప్. గాస్పల్ షుడ్ లీడ్ us టు ఫెలోషిప్. వారు విన్నవారితో కలిసి ఉండలేదు కనుక హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం ఉంది. ఒకటి సువార్త విషయంలో, సువార్తను బట్టి మనం చేయాల్సిన పనులు, ఒకటి ఒప్పుకోవడం అయితే, రెండు సహవసించడం, కలుసుకోవడం, జాయిన్ కావడం. వాళ్ళ అభిప్రాయాలతో 100% ఏకీపించడం అని కాదు. మళ్ళీ గాస్పల్లోంచి, జనరల్ గాస్పల్లోంచి, సాల్వేషన్ గాస్పల్లోంచి హైపర్ గ్రేస్ అనేటువంటి థీరీస్లోకి వెళ్ళారనుకోండి, అది వేరే విషయం. దాంట్లో లేకపోతే ప్రాస్పరిటీ గాస్పల్ అనబడిన గాస్పల్లోకి వెళ్తే ఈ అంత్యకాలపు విచిత్రమైన సువార్తలు వచ్చే వాటిలోకి వెళ్ళలేదు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ అధ్యాయము 5వ వచనం. అయితే
ఆ. యూదులు మత్సరపడ్డారండి. వాళ్ళకి ఇదే పని. పనిపాటు అనగా శరీర సంబంధమైనటువంటి అనుభవాల్లోకి, శరీర క్రియల అనుభవాల్లోకి వెళ్ళిపోయారు. పని పాటలు లేక తిరుగుకొందురు. ఆ, దుష్టులను వెంటబెట్టుకొని కొందరు దుష్టుల్ని, మత్సరపడిన వాళ్ళు దుష్టుల్ని వెంట పెట్టి వాళ్ళకు ఆ సహవాసం ఫైండ్ అవుట్ చేశారు. వాళ్ళని వెంట పెట్టుకొని గుంపు కూర్చి ఆ, పట్టణమెల్ల అల్లరి చేయుచు పట్టణమెల్లా తెస్సలోనిక పట్టణం మొత్తం అల్లరి చేస్తూ, అరుస్తూ, కేకలేస్తూ, రచ్చ చేస్తూ, రగడ చేస్తూ యాసోను ఇంటి మీద పడి, వారిని జనుల సభ యొద్దకు తీసుకొని వచ్చేటకు ఇంటి మీద పడ్డం ఏంటంటే బుద్ధి లేని పనులు, ఇంటి మీద దాడి చేయడం ఏంటి, భౌతికమైన దాడులు ఏంటి ఆలోచించాలి. ఈ పరిచర్య ఆత్మ సంబంధమైనప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి దాడి లేదా ఎదురు దాడి, డిఫెన్స్ లేకపోతే అఫెన్స్. ఇప్పుడు వాళ్ళు ఇంటి మీద పడ్డారట, ఇంటిని డ్యామేజ్ చేసి ఉండొచ్చు. చూడండి, సేవకుల మీద లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద, చేర్చుకున్న వాళ్ళ మీద దాడి చేయలేక ఇంటి మీద దాడి చేస్తున్నారట. ఇంటి మీద పడి చూడండి, ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమ వాళ్ళు ఇలా పడ్డట్టుగా పడ్డారు. వాళ్ళకి దేవుడు కనుమొప్పు కలుగు చేశాడు, వీళ్ళకి కూడా కనుమొప్పు అయింది, అది వేరే విషయం. వీళ్ళకి ఆత్మీయ కనుమొప్పు అయింది. మూడో విషయము, వాళ్ళు ప్రయత్నం చేశారు అంటే దాని అర్థం వాళ్ళు పోరాడారు, వాళ్ళు ప్రతిఘటించారు, వాళ్ళు అపోజ్ చేశారు, రెసిస్ట్ చేశారు. నో, వై షుడ్ వీ కమ్ టు యువర్ అఫీషియల్స్? మీ అఫీషియల్స్ దగ్గరికి మేమేదో వాళ్ళని చేర్చుకున్నాం, సో వాట్? వాళ్ళు కనబడలేదని మా మీద దాడి చేయడం ఏంటి? చూడండి, వాళ్ళు ప్రతిఘటించారు. సువార్త పక్షాన ప్రతిఘటించాలి, అపోజ్ చేయాలి మనం. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. 17వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, ఆ చివరిలో రాయబడింది, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. చేర్చుకోవడం తప్పే ఉంది? చేర్చుకోవడం అదే పాపమేం కాదు కదా. ఎవరిని చేర్చుకున్నాడు? సువార్థికులను చేర్చుకున్నాడు. అపోస్తలుడైన పౌలుని, శీలాని చేర్చుకున్నారు. అనగా ప్రేమించారు, అనగా సువార్త నిమిత్తం ఖర్చు పెట్టడానికి దే ఆర్ విల్లింగ్ టు స్పెండ్ ఫర్ గాస్పల్. సువార్త కోసం ఖర్చు చేయాలి, సువార్త కోసం మనం వనరులు ఇవ్వాలి, సువార్త కోసం సాక్రిఫైస్ చేయాలి. కాబట్టి సువార్త నిమిత్తం, సువార్తను బట్టి ఒప్పుకోవాలని, కలుసుకోవాలని, అంతేకాకుండా పోరాడాలని, ప్రేమించాలని మనం 4 విషయాలు అలాగా సువార్త పక్షాన పనులు చేయడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.